నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచాన్ని ఇప్పుడు కుదిపేస్తున్న ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్రతరమవుతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ క్షిపణి స్థావరాలపై దాడులు చేస్తోందని, కీలక అణు కేంద్రాలపై కూడా దాడులు జరుగుతున్నాయని ఇరాన్ పేర్కొంది. దీనికి ప్రతిగా ఇరాన్ దాడులతో గోలన్ హైట్స్ లో సైరన్లు మోగుతున్నాయి. ఈ పరిణామాలపై ఇరాన్ రాయబార కార్యాలయం భారత్ స్పందించాలని, ఇజ్రాయెల్ దాడులను ఖండించాలని కోరుతోంది. ఇరాన్ నష్టపోతే మిగతా దేశాలపైన ఆ ప్రభావం పడుతోంది అని ఇరానియన్ ఎంబసీ హెచ్చరిస్తోంది. నిజమేనా? ఇరాన్ నష్టపోతే ఏ దేశాలపై ప్రభావం పడుతోంది? ఏ విధంగా ప్రభావం పడుతోంది? మరి ఈ మొత్తం వ్యవహారంలో భారత్ కు ఏం నష్టం ఉంది? లెట్స్ వాచ్. ఇజ్రాయెల్ ఇరాన్ సంఘర్షణ కేవలం రెండు దేశాల మధ్య సమస్య కాదు. ఇది మధ్య ప్రాచ్యాన్ని, అంతర్జాతీయ రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసే సామర్థ్యం కలిగిన సంక్లిష్ట సమస్య. ఇరాన్ కీలకమైన నౌకాయాన మార్గాలను, ముఖ్యంగా హార్మూజ్ జలసంధిని నియంత్రిస్తుంది. ప్రపంచ చమురు రవాణాలో 5వ వంతు ఈ జలసంధి గుండానే జరుగుతుంది. ఒకవేళ ఇరాన్ కు ఏదైనా పెద్ద నష్టం వాటిల్లితే, లేదా ఆ దేశంపై తీవ్ర ఆంక్షలు విధించినా, అది ప్రపంచ ఇంధన మార్కెట్ ను అస్థిరం చేస్తుంది. ఇరాన్ నష్టపోతే దాని ప్రభావం కేవలం ఆ దేశంతో ఆగిపోదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై, ముఖ్యంగా చమురు దిగుమతి చేసుకునే చైనా, జపాన్, దక్షిణ కొరియా, యూరోపియన్ దేశాలతో పాటు మన భారత్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇరాన్లో అస్థిరత ఏర్పడితే చమురు ధరలు అమాంతం పెరుగుతాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణానికి దారితీసి నిత్యావసరాల ధరలు పెరిగేలా చేస్తుంది. మిడిల్ ఈస్ట్ లోని సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ వంటి దేశాలకు ఇరాన్తో ప్రత్యక్ష సంబంధాలున్నాయి. ఇరాన్లో అస్థిరత పెరిగితే ఈ దేశాలపై భద్రతాపరమైన ముప్పు తీవ్రమై పశ్చిమాసియా ప్రాంతం మరింత అస్థిరంగా మారుతుంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా కుదిపేస్తుంది. చమురు ధరల పెరుగుదల, సరఫరా చైన్ సిస్టమ్ బ్రేక్ అవ్వడం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి వంటివి ప్రపంచ ఆర్థిక వృద్ధిని తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఫలితంగా పెట్టుబడులు తగ్గి వాణిజ్యం మందగిస్తుంది. ఇక రష్యా, చైనా వంటి దేశాలకు ఇరాన్ ఒక వ్యూహాత్మక భాగస్వామి కాబట్టి ఇరాన్ బలహీనపడ్డం ఈ దేశాల మధ్య ప్రాచ్య ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది. మరి ఈ ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూస్తే, ముందుగా ఇంధన భద్రత. ఇరాన్ నుంచి చమురు, గ్యాస్ సరఫరాకు ఏదైనా అంతరాయం ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడి ధరలు ఆకాశానంటుతాయి. ఇది పారిశ్రామిక ఉత్పత్తిని, రవాణా ఖర్చులను విపరీతంగా పెంచుతుంది. తర్వాత వ్యాపారం, వాణిజ్యం. ఇరాన్ నియంత్రణలో ఉన్న హార్మూజ్ జలసంధిలో ఏదైనా ఆటంకం ఏర్పడితే ప్రపంచ వాణిజ్య మార్గాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. సరుకుల రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఇది అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అంతేకాదు, మధ్య ప్రాచ్యంలో సంఘర్షణలు పెరిగితే వలసలు, శరణార్థుల సంక్షోభం తలెత్తుతుంది. పెద్ద ఎత్తున ప్రజలు ప్రాణాలను రక్షించుకోవడానికి పొరుగు దేశాలకు, యూరప్కు వలస వెళ్లే అవకాశం ఉంది. ఇది తీవ్రమైన మానవతా సంక్షోభానికి దారితీస్తుంది. చివరగా ఈ అస్థిరత వల్ల ఉగ్రవాద సంస్థలు బలం పుంజుకునే అవకాశం ఉంది. ఇది ప్రపంచ భద్రతకు పెనుముప్పుగా మారుతుంది. భారత్ ఇరాన్కు వ్యూహాత్మకంగా, ఆర్థికంగా చాలా ముఖ్యమైన దేశం కాబట్టి ఇరాన్పై పడే ప్రభావం భారత్కు తీవ్ర నష్టం కలిగిస్తుంది. ముఖ్యంగా ఇంధన భద్రత విషయానికొస్తే, భారత్ తన చమురు అవసరాలలో 80% పైగా దిగుమతులపై ఆధారపడుతుంది. ఇరాన్ గతంలో భారత్కు ముఖ్యమైన చమురు సరఫరాదారుల్లో ఒకటి. ఇరాన్లో అస్థిరత ఏర్పడితే అంతర్జాతీయ చమురు ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఈ పెరిగిన చమురు ధరలు భారత ఆర్థిక వ్యవస్థపై ద్రవ్యోల్బణాన్ని పెంచి రూపాయి విలువను మరింత బలహీనపరుస్తాయి. ఇది చివరికి సాధారణ పౌరుడిపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతుంది. వ్యాపారం, పెట్టుబడుల విషయంలో భారత్, ఇరాన్ మధ్య మంచి వాణిజ్య సంబంధాలున్నాయి. ఇరాన్ దెబ్బతింటే ఈ వాణిజ్యం కూడా దెబ్బతింటుంది. అంతేకాదు, భారత్ ఇరాన్లోని చాబహార్ నౌకాశ్రయం అభివృద్ధికి భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇది మధ్య ఆసియా, ఆఫ్ఘనిస్తాన్లకు ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గంగా భారత్కు చాలా కీలకం. ఇరాన్లో ఉద్రిక్తతలు పెరిగితే ఈ ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. భారత్ పెట్టుబడులకు నష్టం వాటిల్లుతుంది. చాబహార్ పోర్టు ద్వారా పాకిస్తాన్ మీదుగా వెళ్లకుండానే ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలతో భారత్ వాణిజ్యం చేయగలదు. ఈ మార్గం దెబ్బతింటే భారత్ వ్యూహాత్మక ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుంది.
చివరగా పశ్చిమాసియాలో లక్షలాది మంది భారతీయులు పనిచేస్తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ సంఘర్షణ పశ్చిమాసియాలో అస్థిరతను పెంచితే ఈ ప్రాంతంలో పనిచేస్తున్న భారతీయుల భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. వారిని స్వదేశానికి తరలించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఇది భారత్కు అదనపు భారం. అంతేకాదు, మధ్య ప్రాచ్యంలో అస్థిరత పెరిగితే భారత్ పొరుగు ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచుతుంది. ఇది భద్రతా సవాళ్లను సృష్టిస్తుంది.